ప్రకటన గ్రంథంలో ఓ చక్కని మాట రాయబడింది. ఏంటంట, ఆయన వచ్చి తలుపు తట్టినప్పుడు మనం ఏం చేయాలి? తీయాలి. ఆయన ఆహ్వానించాలి మనం. ఆయన ఆహ్వానించాలి. హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించాలి? దేవుణ్ణి ఆహ్వానించాలి. కాబట్టి మన హృదయంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. హృదయంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇప్పుడు ఈ హృదయంలోనికి ఎలా వచ్చాడు? వాక్యం. వెరీ గుడ్. హృదయంలోనికి ఎలా వచ్చాడు? వాక్యము ద్వారా వచ్చాడు. ఎలాగంటున్నాము? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యము నీ హృదయంలో ఉంది అంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. ఇంకొక మాట కూడా చూద్దాం. దావీదు గారు రాసిన కీర్తనలో 119:11 నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానంటే ఇప్పుడు హృదయంలో ఎవరిని ఉంచుకొని ఉన్నారు మీరు? ఎవరిని? దేవుణ్ణి ఉంచుకున్నారు. దేవుణ్ణి ఉంచుకుంటే మన ప్రవర్తన అంతా ఏమైపోవాలంటే మారిపోవాలి. దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకున్నామంటే మన ఆలోచన అంతా మారిపోవాలి, మన తలంపు అంతా మారిపోవాలి, మన నడకంతా మారిపోవాలి, మన స్థితి అంతా మారిపోవాలి. కానీ దేవుడిని నువ్వు ఉంచుకోలేదు అనగా ఏంటి? పరిశుద్ధమైనటువంటి వాక్యమును నువ్వు ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. అందుకే నీలో పరిశుద్ధత లేకపోతుంది. అందుకే నీలో ఆసక్తి లేదు. అందుకే నీలో యథార్థత లేదు. అందుకే నీలో సత్యం లేదు. కాబట్టి మనకు హృదయంలో, దేవుడిచ్చిన హృదయంలో ఎవరిని ఉంచాలి? ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవుడిచ్చిన వాక్యము ఉండాలి. మరో కీర్తన 119 130వ వచనము. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలిగిందంట? నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను, ఇంకా తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎందైనా ఓకే, మొదటి మాట మళ్ళీ చదవండి. నీ వాక్యము చెప్పతోడనే వెలుగు కలుగును. ఇందాక మన వాక్యము ఏమై ఉంది? దేవుడై ఉన్నాడు. మన హృదయంలో ఎవరున్నారు? దేవుని. ఇప్పుడు వాక్యము వెల్లడి అవుట పరచట్లోనే ఏం కలిగింది? వెలుగు కలిగింది. మనం ఆది కాండంలో చూసినప్పుడు అంధకారంలో దేవుని మాట చేత ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఇప్పుడు మరలా దేవుని మాట చేత మనలో ఏం కలగాలి? వెలుగు కలగాలి. ఇప్పుడు ఆ వెలుగు ఎవరై ఉన్నారు? క్రీస్తు ప్రభువారు. ఆ వెలుగు ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మన హృదయంలోనికి మరలా ఎవరు వచ్చినట్టు? క్రీస్తు ప్రభువారిని అంగీకరించినట్టు. క్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించాము. ఇప్పుడు క్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించాం అంటే వెలుగును మనం అంగీకరించాం. ఎవరైనా క్రీస్తు నందుండి ఎడల వాడు ఏమవుతున్నాడు? నూతన సృష్టి. పాతవి గతించెను, క్రొత్తవాయును. క్రీస్తు నందున్న ఎడల వాడు ఏంటంట? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే బాప్తిసం తీసుకున్నటువంటి వారు నూతన సృష్టి. పాపముని విడిచిపెట్టినటువంటి వారు నూతన సృష్టి. ప్రతిదీ దేవుడు సృష్టించినదే. సైంటిస్టులు సహితము కొత్తగా ఒకటి సృష్టించారు. సెల్ ఫోన్ సృష్టించాడు. ఆయన కూడా దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఒక ఫోన్ కనిపెట్టే అంత ముందు ఎన్నో ప్రార్థనలు చేశారు. ఎన్నో ప్రార్థనలు. అలాగే మనకి మత్తిచ్చే డాక్టర్ ఉంటాడు. అది కనిపెట్టినప్పుడు కూడా ఎనస్థీషియా అంటారు. అది కనిపెట్టేటప్పుడు కూడా అతను అనేక మార్లు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అది కావాలి, బయటపడాలి, దాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇదంతా లోకంలో దేవుడిచ్చినటువంటి సృష్టి. అయితే ఇక్కడ ఇంకొక పదం ఏంటి? నూతన సృష్టి అంట. అది ఎక్కడైనా ఇంకో నూతన సృష్టి ఉంది, లేదా దేవుని రాజ్యం ఉంది. ఆ సృష్టిలో ఆదాము మొదలుకొని అందరూ ఉంటారు. ఆదాము ఉంటాడు, నోవాహు ఉంటాడు, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అపోస్తలుడైన పౌలు గారు వారి శిష్యులు. వెరీ గుడ్. వీళ్ళందరూ ఆ సృష్టిలో, ఆ నూతన సృష్టిలో ఉంటారు. ఈ నూతన సృష్టి వారితో పాటు మనం కూడా దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు.
మనందరికీ ఇచ్చాడు. ఎందుకంటే మీరందరూ నూతన సృష్టి అన్నాడు. క్రీస్తునందు బాప్తిసం పొందారు కాబట్టి క్రీస్తునందున్న ఎడల మనందరం ఏమవుతాము? మనందరం ఏమవుతాం? నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. పాతవి గతించెను, క్రొత్తవాయును. వెరీ గుడ్. ఇప్పుడు ఈ నూతన సృష్టి వల్ల, ఈ బాప్తిసం తీసుకోవడం వల్ల మనకేం కలిగింది? వెరీ గుడ్, రక్షణ. రక్షణ వల్ల ఏం కలుగుతుంది? సరే, రక్షణ కలిగింది. ఈ రక్షణ అనేది మనందరికీ ఒక కవచం లాంటిది. రక్షణ మనం కప్పుకున్నాం. మనకు ఎవరిచ్చింది ఇది రక్షణ? క్రీస్తు ప్రభువారు ఇచ్చింది. క్రీస్తు ప్రభువారి మూలముగా కలిగినది ఈ రక్షణ. ఇది ఎప్పుడు కలుగుతుంది రక్షణ అనేది? ఎప్పుడు? బాప్తిసం తర్వాత మనకు రక్షణ కలిగింది. బాప్తిసం తర్వాత మనకు రక్షణ కలిగింది. ఈ రక్షణ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? చనిపోయి కరెక్టే చెప్పాడు. చనిపోయి లేచిన తర్వాత ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటాయి. అంటే 2 మరణాలు చెప్పేదేనా జాగ్రత్తగా. ప్రతి మనిషికి ఎన్ని మరణాలు? 2 మరణాలు. మొదటిది, ఈ లోకంలో భౌతికంగా మనం మరణిస్తాం. శరీరంగా మనం మరణిస్తాం. దేహంతో మనం మరణిస్తాం. అప్పుడు మనం మరణించామంటే మన గుండె కొట్టుకుంటుందా? లివర్లు పనిచేస్తాయి, కిడ్నీలు లివర్లు పనిచేస్తాయా? ఏవి పనిచేయదు. రక్తం కూడా ఏమవుతుంది? ఆగిపోద్ది. ఏమి చేయలేవు. ఆ క్షణము ఆగిపోతుంది. అన్నీ ఆగిపోతాయి, ఏమీ చేయలేవు. ఇది మొదటి మరణము. ఇప్పుడు రెండవ మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమందిని ఏది కాపాడుతుందంట? రక్షణ కాపాడుతుంది. అది రక్షణ యొక్క ఉపయోగం. రెండో మరణానికి సమయం కాపాడేది ఏంటి? రక్షణ. నువ్వు తీసుకున్న రక్షణ, నువ్వు తీసుకున్నటువంటి బాప్తిసం, నువ్వు నమ్మినటువంటి క్రీస్తు ప్రభువారు నిన్ను ఎప్పుడు రక్షిస్తున్నాడు? రెండో మరణానికి వెళ్ళనీయకుండా నిన్ను రక్షిస్తున్నాడు. రెండో మరణానికి వెళ్ళేటటువంటి వారు, రక్షణలో లేనటువంటి వారు రెండో మరణానికి వెళ్ళిపోతారు. రెండో మరణం అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఈ రెండో మరణాన్ని నుంచి నిన్ను కాపాడి ఆయన రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్తున్నారు. ఎవరు తీసుకెళ్తున్నారు? క్రీస్తు ప్రభువారు తీసుకెళ్తున్నారు. క్రీస్తు ప్రభువారిని గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. హృదయంలో ఆయన వెలుగై ఉన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు రక్షణ అనేది ఒక కవచం లాగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? రక్షణ అనేది ఒక కవచం లాగా ఉంటుంది. ఇప్పుడు అదే ఆ రక్షణ ఎవరి వల్ల కలిగింది అంటే క్రీస్తు ప్రభువారి మూలముగా కలిగింది. వెరీ గుడ్. ఇప్పుడు క్రీస్తు ప్రభువారి మూలముగా కలిగినటువంటి రక్షణ మనందరికీ కలిగింది. అర్థమైంది కదా? మనందరికీ కలిగింది. క్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించేటప్పుడు ఎవరైతే ఆయనను కొరడాలతో కొట్టారో, ఎవరైతే ఆయన మీద ఉమ్ము వేశారో, ఎవరైతే ఆయన బట్టలు చించారో, అబద్ధ సాక్ష్యము పలికారో, ఎవరైతే ఆయనను పొట్టలో పొడిచారో, ఎవరైతే ఆయనను సిలువకేశారో, వాళ్ళందరిని గురించి ఆయన ఒక మాట మాట్లాడాడు దేవునితో. ఏంటా మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కాబట్టి వారిని క్షమించుడి. అంటే ఆయనకు సిలువ వేస్తున్న వారు ఆయన గురించి తెలియట్లా. అందుకే అంటున్నాడు, వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు, కాబట్టి వారిని క్షమించుడి అన్నారు. అయితే రక్షణ పొందినటువంటి మనము అన్నీ తెలిసే చేస్తాం. అర్థమైందా? తెలిసే. మనకేముంటుంది? క్షమాపణ ఉండదు. ఏముంటుంది మనకి? క్షమాపణ ఉండదు. ఏముంటుంది? శిక్షే ఉంటుంది. ఇప్పుడు 18 సంవత్సరాల లోపు ఎవరైనా ఏదన్నా మర్డర్ చేశారు, ఇంకేమైనా చేశారు, వాళ్ళకి మరణశిక్ష ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మైనారిటీలో ఉన్నారు. కాబట్టి వారిని అలాగే ఉంచి ఏదో శిక్షిస్తారు. అయితే 18 దాటిన వారికి ఏమవుతుంది? శిక్ష ఉంటుంది, మరణశిక్ష ఉంటుంది వాళ్ళకి, మరణశిక్ష. కాబట్టి ఇది కూడా అంతే. ఇప్పుడు తెలియక చేసినటువంటి వారి క్షమాపణలు, పాపము క్షమింపబడతాయి కానీ, అపరాధములు క్షమింపబడతాయి కానీ, తెలిసి చేసినటువంటి వారికి క్షమాపణ ఉండదు. వారికి ఏం కలుగుతుంది? శిక్షావిధి కలుగుతూనే ఉంటుంది. శిక్ష ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఆ రక్షణను ఏం చేయాలంటే కాపాడుకోవాలి. క్రీస్తు ప్రభువారి మూలముగా వచ్చినటువంటి రక్షణ మనం కాపాడుకోవాలి. ఒకసారి ఆ రక్షణ ఎలాగ వచ్చింది అనేది ఆలోచన చేసుకుంటే, క్రీస్తు ప్రభువారి శిలువ మరణం వల్ల మనకది రక్షణ అనేది లభించింది.
దాన్ని మనం చాలామంది బాప్తీసం తీసుకొని ఆషామాషిగా ఈ లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుని ఆలోచన ఉండదు, దేవుని భయం ఉండదు, దేవుని చిత్తము వారికి అసలు ఉండనే ఉండదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. అందుకు సీమోను, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను గాని నరులు నీకు బయలుపరచలేదు. తర్వాత చదువు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఏం కట్టారు? సంఘమును కట్టారు. అర్థమైంది కదా, చాలా ప్రాముఖ్యం. క్రీస్తు ప్రభువారు ఏం చేశారు? సంఘమును కట్టారు. ఈ సంఘమును కట్టి దానికి కాపరిగా ఎవరు నిలబెట్టారు? మొదటిగా పేతురు నిలబెట్టాడు. అర్థమైందా? పేతురు నిలబెట్టాడు. పేతురు నిలబెట్టి దాని గూర్చిన తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. అర్థమైందా? ఎవరిని విప్పుదవో వారు పరలోకమందు ఉంటారు, ఎవరు విప్పబోవో వారు. కాబట్టి ఆ సంఘము నిమిత్తం ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక్కడ మనందరం కూడి ఉంటాము. సంఘమును గురించి కొన్ని విషయాలు తెలియవచ్చు, వాక్యాన్ని తెలుసుకుంటే అన్ని వాటిని గురించి మనకు తెలుస్తుంది. నిజంగా అసలు దేవుని నమ్మాలి, నువ్వు నిజదేవుని నమ్మాలి, క్రీస్తు ప్రభువారిని నమ్మాలి, సంఘమును గురించి నమ్మాలి, ప్రార్థన గురించి నమ్మాలి. వీటన్నిటి మీద నీకు స్పృహ లేదు కాబట్టి దీని మీద కొంత నిర్లక్ష్యం నీకు ఉంటుంది. ఎన్నో కారణాలు ఉండొచ్చు. నువ్వు ప్రార్థనలో అడగాలి దేవుణ్ణి, పరుగులు ఎత్తాలి, నేను సంఘానికి వెళ్ళాలి అని. ఇప్పుడు ఆ సంఘపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. ఈ సంఘములో ఉన్నప్పుడే వాటిని తీస్తాడు. అప్పుడు సంఘములో ఉన్నవారు మటుకే ఏమవుతారు? దేవుని రాజ్యానికి వెళ్ళబడతారు. అందుకే సంఘాన్ని స్థాపించాడు ఆయన. సంఘమును స్థాపించింది, అందుకే సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి ఆ సంఘపు యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర. కాబట్టి ఎవరిని విప్పుదవో వారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకుంటారు. ఇప్పుడు సంఘంలో ఉన్నారు అంటే లాస్ట్ మినిట్లో వచ్చేసి సంఘంలో కూర్చోవడం కాదు, చివరి దినాల్లో వచ్చి సంఘాల్లో కూర్చుంటూ ఉంటారు. చివరి దినాల్లో ఏమొస్తుంది? మనం ఇప్పుడు కొన్ని సైలెంట్గా ఉండాలి, కొన్ని దినాల్లో మనం ఎంతెంత కష్టపడతా ఉంటే ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంది. ఇంత ప్రార్థన, ఇంత విశ్వాసం, ఇన్ని రోజులు, ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు మనం గడుపుతున్నాం. మనమే కొన్నిసార్లు మనం పొరపాటు పడిపోతున్నాం, కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటున్నాం. మరలా లెగుస్తున్నాము, మరలా సరి చేసుకుంటున్నాం, మరలా శుభ్రం అయిపోతున్నాం, మరలా దేవునిలో ఉంటున్నాం. మరి కొత్తగా వచ్చిన వాడు నువ్వు వెంటనే ఎలాగ బలపరచబడతావు? ఆలోచన చేయాలి. ఎలాగ బలపరచబడతావు? ఇదేమి ఆషామాషి కాదు. ఇది దేవుని రాజ్యమును గురించి, దేవుని సంఘమును గురించి, పరిశుద్ధత గురించి ఆషామాషి కాదు. పోయిన వారం మనకు తెలుసా, దేవుడి యొద్ద నుండి మనకు ఆత్మ వచ్చింది. మనలో ఉంది దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మ. శరీరము కాలిపోతుంది కానీ ఆత్మ నివసిస్తుంది. అది దేవుని యొద్దకు చేరాల్సిందే, దేవుని యొద్దకు వెళ్ళాల్సిందే అది. కాబట్టి వీటి విషయమై ఆలోచన కలిగి ఉండండి, ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉండాలి. నోవాహు ఓడను తయారు చేశాడు, చక్కగా తయారు చేశాడు. ఓడను ఆయన కడుతున్నప్పుడు 10 మంది ఏం చేశారు? ఆయన్ని నవ్వారు, ఎగతాళి చేశారు. ఏంటి ఓడ కట్టుకుంటున్నాడు అనుకుంటారు. ఏంటి ఆయన ఓడ కట్టుకుంటున్నాడు, అంత పెద్ద ఓడ ఏంటి, దేనికోసము అని ఆలోచన చేశారు. ఇప్పుడు ఆయన అందరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు, దేవుని మాటలను గురించి ప్రకటించాడు. వాళ్ళు ఎవరు రాలా, నవ్వారు. ఎంత పెద్ద అందమైన భూమి ఎందుకు నాశనం అయిపోద్ది? ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు, భూమి నాశనం అయిపోద్ది, యుగాంతం వస్తుంది, మనుషులందరూ చచ్చిపోతారు, రాకడ వచ్చేస్తుంది. చాలామంది చెప్పి ఎవరు ఎంట్లా, మనుషుడు పుడతాడు, చనిపోతాడు, ఇదే కాలక్రమం అనుకొని మనుషుడు బ్రతుకుతున్నాడు. ఇదే నోవాహు కూడా ఆయన తెలియజేశాడు.
కానీ చివరికి ఏంటి, జలప్రలయం వచ్చేసింది. జలప్రలయం వచ్చింది. ఇప్పుడు వస్తున్న కొద్దీ ఈ నోవాహు పడవలో ఉన్నారు. ఇప్పుడు పడవలో ఎక్కేయమంటే ఎక్కించేసుకుంటాడా చివరి క్షణాల్లో? జలప్రలయం వస్తుంది, ఏమవ్వాలి? కొంతమంది చెట్లు ఎక్కుతున్నారు, కొంతమంది ఇంకెక్కడికో వెళ్ళి పారికి కొండలు ఎక్కుతున్నారు. ఆ కొండలు కూడా మునిగిపోయినాయి. చివరికి నోవాహు ఓడ ఒకటే తేలుతుంది. ఇప్పుడు ఆ నోవాహు ఓడలోకి కూడా ఎక్కాలని ప్రయత్నం చేశారు. రక్షింపబడతారు అట్లా? రక్షింపబడరు. రక్షింపబడరు అట్లాగా. చివరి క్షణాలలో రక్షింపబడరు. ఇప్పుడు అలాగే సంఘమును క్రీస్తు ప్రభువు వారు స్థాపించాడు. సంఘమును స్థాపించాడు. ఇప్పుడు సువార్త సమస్తానికి సువార్త వెళ్తుంది. నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడి ఇందులో ఉన్నటువంటి వాడు రక్షింపబడతాడు. చివరి క్షణాల్లో రక్షింపబడాలంటే దొరకదు నీకు అది. చివరి క్షణాల్లో దొరకదు నీకు అది. అందుకే సంఘం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఉన్నటువంటి వారే. ఇంకా ఆలోచన చేయాలంటే సంఘములో ఉన్నంత మాత్రాన మనం దేవుని రాజ్యానికి రక్షింపబడం. సంఘములో ఉన్నంత మాత్రాన మనం రక్షింపబడతామా? రక్షింపబడం. సంఘంలో రక్షింపబడం. చూడు, మనం క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం రక్షింపబడం. ఆ బోర్డు తగిలించుకున్నంత మాత్రాన మనం రక్షింపబడం. ఎంతమంది దేవుని ఆజ్ఞ ప్రకారం, చిత్త ప్రకారము, దేవునికి ఇష్ట ప్రకారం జీవిస్తారో వారే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. ఇది పూర్తిగా గమనించాలి మనం. ఇది పూర్తిగా అవగాహన ఉండాలి. ప్రతి మనిషికి అవగాహన ఉండాలి. కాబట్టి దేవుని వాక్యమును గూర్చి, దేవుని సంఘమును గూర్చి ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఎవరైనా? దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. మళ్ళీ చదవండి అమ్మా. ఆయన మనుషులందరూ, అమ్మా వినాలి, చూడండి, మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరిని గురించి చెప్తున్నాడు. ఎవరిని విడిచిపెట్టలే ఆయన. మళ్ళా చెప్తున్నా, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, ఆ మతం అని, ఈ మతం, ఏ భేదం ఆయనకి, ఏ దేశస్థుడని ఏమీ లేదు. అందరికీ, మనుషులందరికీ ఏం కలగాలి అంట? రక్షణ కలగాలి. అంటే దాని అర్థం మనుషులందరూ రక్షణ కలిగితే ఏమవుతాం మనం? రెండో మరణాన్ని తప్పించుకుంటున్నామా? అంటే ప్రతి మనిషి రెండో మరణాన్ని తప్పించుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడా? ఇప్పుడు రెండో మరణం అంటే ఏంటి? నిత్య నరకం. అంటే ప్రతి మనుషుడు నిత్య నరకమును తప్పించుకోవాలి అని ఎవరు ఆశపడుతున్నారు? దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు మనుషులందరి రక్షణ కొరకు, ఇంకా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని నిశ్చయించుకున్నాడు. ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము. ఇది నీ తెలివితేటల వల్ల నువ్వు వచ్చే ఇక్కడ కూర్చోాల. ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు వచ్చావు. అర్థమైందా? ఆయన మొదటిగా నీకు ఇచ్చినటువంటి ధన్యత, ఆయన మొదటిగా నీకు ఇచ్చినటువంటి రక్షణ, దీన్ని నువ్వేం చేయాలంటే కాపాడుకోవాలి. అందుకే రాయబడింది, మరణం వరకు నమ్మకముగా ఉండి విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసమును నమ్మకమును నీవు కాపాడుకోవాలి. నీవు మీద నమ్మకం ఉంచి దేవుడు ఆయన జీవం గల సంఘములో నిన్ను నిలబెట్టాడు. నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నీ నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ విశ్వాసమును నువ్వు చివరి వరకు, అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ఎవరా దేవుడు? ఇంతకు మరలా చెబుతా, నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నువ్వు పీల్చడానికి గాలి ఇచ్చినటువంటి దేవుడు, తినడానికి ఆహారం ఇచ్చినటువంటి దేవుడు, ధరించుకోవడానికి వస్త్రములు ఇచ్చినటువంటి దేవుడు, నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాలను సంరక్షిస్తున్నటువంటి దేవుడు. మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తున్నాడు. కావాల్సిన ప్రతిదీ దేవుడు ఇస్తున్నాడు మనకి. చూడండి ఎంత కృప కలిగి మనం ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి దేవునికి. ఆలోచన చేయండి. ఆలోచన కలిగి ఉండాలి. దేవుని విషయమై, దేవుని సంఘపు విషయమై ఆలోచన కలిగి ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలగాలి. సత్యమును గూర్చి 2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము
వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవతల అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేస్తుంది. ఇప్పుడు ఇందాక చదివిన వచనములో ఆయన మనుషులందరి కొరకు రక్షణ, సత్యమైన సువార్త అనుభవ జ్ఞానము చేత నింపబడాలి అన్నాడు ఆయన. ఎవరు? దేవుడు. ఎవరి కొరకు? మనుషులందరి కొరకు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? మరొకసారి చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు యొక్క మహిమను, దేవుని స్వరూపి, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఏ స్వరూపి అంట? దేవుని స్వరూపి. క్రీస్తు మహిమ కనపరచు సువార్తను మన మీద ప్రకాశింపనీయకుండా, చదవమ్మా, ఈ యుగ సంబంధమైన దేవతలు చాలు మనకి గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నారు. అర్థమైందా? క్రీస్తు మహిమ మన మీద ప్రకాశింపనీయకుండా దేవతలు, ఏం దేవతలు? యుగ సంబంధమైన దేవతలు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఎంతమంది చిక్కున్నారో తెలియదు ఆ గుడ్డితనానికి. ఎంతమంది గుడ్డితనానికి చిక్కుపోయారో తెలియదు. అసలు ఆయన సువార్త మహిమ ప్రకాశింపనీయట్లేదు. ఉన్నారు కదా, ప్రకాశింపనీయనటువంటి వారు ఉన్నారా? ఉన్నారు. వారి మీద ప్రకాశింపనీయకుండా వారి కళ్ళకు ఏం చేసిందంట? గుడితనాన్ని కలుగు చేసింది. వారితోనే మాట్లాడేస్తుంది, వారితోనే చెప్పేస్తుంది. కాబట్టి ఆలోచన చేయాలి. సాతానుడు ఎంత భ్రమపరుస్తున్నాడో. సంఘంలోనికి రానివ్వకుండా, సంఘం మీద ఆయన మహిమను ప్రకాశింపనీయకుండా గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నారు. మనలో ఎంతమంది ఆ గుడ్డితనంతో బ్రతుకుతున్నాము? ఆడి వేసిన వలకి గుడ్డితనంతోనే బ్రతుకుతున్నావు. నువ్వు పాపము చేసావంటే నువ్వు గుడ్డివాడివే. శరీర కార్యములను చేసావు అంటే నువ్వెవడవే? గుడ్డి వాళ్ళము. లేకపోతే నేను కూడా కలుపుకుంటున్నా, గుడ్డి వాళ్ళము. ఇంకా గుడ్డి వాళ్ళు ఎప్పుడవుతాం? దేవుని గురించి స్పష్టత లేనప్పుడు నువ్వు గుడ్డివాడివే. ఇంకా ఆజ్ఞలను పాటించకపోతే గుడ్డివాడివే. ఇంకా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే గుడ్డివారమే. అపవాది మనుషులందరినీ అలా గుడ్డివారుగా చేసేసింది. గుడ్డివారు ఎక్కడున్నాడు? గుడ్డివారికి ఏమైనా కనిపిస్తుందా? అంటే వారికి కనిపించేది ఏంటి? గుడ్డోడికి ఏం కనిపిస్తుందమ్మా? చీకడని చెప్పాలి. ఏమీ కనిపించదు అంటారు. అసలు ఎట్లాగా? కాబట్టి ఆ సంఘం విషయంలో ప్రతి ఒక్కరికి ఆసక్తి విషయం కలిగి ఉండాలి. లేకపోతే అందరూ గుడ్డివారమే అయిపోతాం. సత్యంను గురించి యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకాన్ని ఏం చేశాడు? లోకంలో ఉన్న మనలందరినీ దేవుడు ఎంతో ప్రేమించును. ఆ ప్రేమ కొదువు లేదు. నువ్వు నేను ప్రేమ విషయంలో ఒక అడుగు తగ్గుతాం, కానీ దేవుని ప్రేమ విషయంలో ఆయన ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. ఇప్పుడు ఆయన ప్రేమించడం చేత ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరూ నశింపక ఏం పొందాలి? నశింపక నిత్య జీవము. కొంతమందినా? అందరూ పొందాలి. అందుకే అన్నాడు మనుషులందరి కొరకు రక్షణ, మనుషులందరి కొరకు నిత్య జీవము అని తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నాడు. ప్రేమ చేత అంటున్నాడు. ప్రేమ ఉంది కాబట్టి అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఆలోచన మనందరం ఏం పొందాలి? గట్టి చెప్పాలి. చేతిలో చెప్పండి. ఏం పొందాలి? ఎవరు పొందాలి? మనుషులందరూ. ఇంకా మాట్లాడంటే నేను పొందాలి, నిత్య జీవం పొందాలి అని నువ్వు అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నిత్య జీవం పొందాలి అని ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఆపాలని ఎవరు అంటున్నారు? అపవాది.
ఆయనేమో నిత్య జీవం పొందాలి ప్రతి ఒక్కరూ అంటున్నాడు. ఇప్పుడు ఇదేమంటుంది ఎవరు? అపవాది సాతానుడు ఏమంటున్నాడు? ఆపాలి అంటున్నాడు. ప్రతి ఒక్కరిని ఆపాలి అంటున్నాడు. ప్రతి ఒక్కరిని నేను ఆ నిత్య జీవము పొందకుండా ఉండుటకు నేనేం చేయాలనుకుంటున్నాడు? ఆపివేయాలి. అందుకే గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. అందుకే మీరు వాక్యం వినకుండా కూర్చుంటున్నారు. అందుకే మీరు సక్రమంగా దేవుని ఆరాధనలో లేరు. సక్రమంగా దేవుని విషయంలో లేరు. ఎందుకంటే వాడి ప్రకాశమైన ఆలోచనలు, సాతానుడి ఆలోచనలు నీ మీదే ఉంది. నువ్వు వింటావంట ఆడి మాట. అయ్యగారి జోలికి పోతే ఆయన బాగా రాటు తేలాడు, ఆయనతో సంబంధం లేదనుకుంటుంది. అదే మీరు అనుకో, చక్కగా మిమ్మల్ని పట్టేసుకుంటుంది. చక్కగా మీరు పైపైన ఏలాడుతున్నారు. బాప్తిసం మొన్న ఈ మధ్యన తీసుకున్నారు కొంతమంది. వాళ్ళని ఈజీగా పట్టేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం యొక్క వేర్లు బలంగా లేవు. దేవుని బిడ్డమైనటువంటి నీకేముండాలి? అపవాది అనేవాడు ఉన్నాడు, సాతాను అనేవాడు ఉన్నాడు. వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా మనల్ని నిలబెడుతున్నాడు. తద్వారా నేనేం చేస్తున్నాం అంటే నిత్య జీవమును పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఎంతో ప్రేమించాడు. నేను ఎన్ని పాపాలు చేసినా లాస్ట్ మినిట్లో అయ్యా క్షమించు అంటే ఊరుకుంటాడా? అయిపోద్దా? చాలా జాగ్రత్తగా వినండి. రాకడ సమయంలో చాలా కోపముతో ఉగ్రుడై ఉంటాడు. నీ క్షమాపణలు, నీ బతిమలాటాలు ఉండవు అక్కడ. నీ దేన మనసులు, నీ దయా హృదయాలు ఉండవయ్యా. అయ్యా నేను 10 మందికి, 100 మందికి లేదా 1,00,000 మందికి నేను భోజనాలు పెట్టాను అంటాడు. పనిచేయదు. కాబట్టి నిత్య జీవమునకు దేవుడు కష్టపడుతుంటే అపవాది నీ నిత్య జీవమును పోవటానికి అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచన కలిగి ఉండు, దాని నుండి తప్పించుకో. అందుకే నీకు ఇస్తున్నాడు, వాక్యము నీ హృదయంలో పెట్టుకో. అప్పుడు ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుని వాక్యము, దేవుని మాటలను నీ హృదయంలో పెట్టుకో, వెలిగించుకో. వాక్యమును నీ హృదయంలో వెలిగించుకో. అప్పుడు ఏ దుష్టుడు, ఏ అపవాది నిన్నేమీ చేయలేడు. నీ కుటుంబాన్ని ఏమీ చేయలేడు. ఆయన సహాయకుడిగా ఉంటాడు. నిన్ను కాపాడటానికి దేవుడు క్రీస్తు ప్రభువారిని పంపించాడు. క్రీస్తు ప్రభువారు ఆ దేవుడి మాట విని నీ కోసము శిలువ మరణానికి, త్యాగానికి అప్పగింపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయంగా ఉన్నాడు. దేవదూతలు కూడా నీకు సహాయంగా ఉన్నాయి. దేవదూతల సైతం నీకు సహాయంగా ఉన్నాయి. దానియేలుని సింహపు బోన్లో వేశారు. ఏం చూసి సింహాలు ఆగిపోయినాయి? ఆయన తన దేవదూతలను కాపుదలగా పంపించారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను మంటల్లో వేసినప్పుడు ముగ్గురిని వేస్తే 4 కనపడ్డారంట రాజుకి. ఎవరా 4వ వ్యక్తి? ఆయన దేవదూత. ఆయన దూత వచ్చి వారిని కాపాడింది. కరెక్ట్గా రాజుకే కనపడ్డాయి. క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు క్రీస్తు ప్రభువారిని చంపాలనుకుంటే దేవదూతలు ఏం చేసినాయి? ఆ జ్ఞానులను మళ్లించేసినాయి. వేరొక దారి గుండా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, హేరోదు రాజు దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఎవరు పని చేశారు? దేవతలు. ఇప్పుడు దేవతలు నీకు కూడా సహాయం చేస్తాయంట. దేవుల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాయి. కాబట్టి నీ కొరకు ఎంత సహాయం చేస్తున్నప్పుడు నీవు మటుకు ఏం చేస్తున్నావు? ఆ నిత్య జీవం మీద నిర్లక్ష్యం నీకుంది. నిత్య జీవం మీద నిర్లక్ష్యం, ఇంకొక రాజ్యం ఉందన్న నిర్లక్ష్యం నీకుంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం, 37, 38 వచనాలు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను ఎవరిని అడిగారు? నీవు రాజువా అని క్రీస్తు ప్రభు వారిని అడిగారు. మీరు చెప్పండి, ఆయన రాజా కాదా? వెరీ గుడ్. రాజు. ఎవరికి రాజు? మనందరికీ రాజు ఆయనే. చదువురా. యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే చాలా సత్యమును సాక్ష్యమును గూర్చి నేను పుట్టి తిని, ఇప్పుడు దేవుడు మనందరికీ ఏం కలుగు చేయాలనుకున్నాడు? ఇందాక చదువుకున్నాం నిత్య జీవము. ఇప్పుడు దాన్ని ఆపడానికి అడ్డుకునేది ఎవరు?
అపవాది అడ్డుకుంటుంది. ఇప్పుడు అపవాది ఎట్లాగ అడ్డుకుందంటే గుడ్డితనాన్ని కలుగజేసింది. లోకమంతటికి గుడ్డితనాన్ని కలుగజేసింది. అంటే అబద్ధాన్ని అది ఏం చేసింది? సృష్టించింది. అబద్ధమును సృష్టించింది. లేని దానిని సృష్టించింది. లేని దాన్ని సృష్టించడం వల్ల కొంతమంది మనుషులు ఎటు వెళ్ళిపోయారు? అబద్ధం వైపు తిరిగిపోయారు. అబద్ధం వైపు తిరిగిపోయారు. ఇప్పుడు మనుషులకు ఏం కావాలి? సత్యము కావాలి. మనుషులకు ఏం కావాలి? సత్యము కావాలి. ఇప్పుడు ఆ సత్యం కోసం ఎవరిని పంపించాడు దేవుడు? క్రీస్తు ప్రభువారు. చదువమ్మా. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును, వెరీ గుడ్, సత్యమును గూర్చి బోధించడానికి ఆయన పుట్టాడు. దేవుడు పుట్టించాడు. ఆ సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు. సత్య సంబంధి అయినటువంటి, అంటే ఆ సువార్తను విన్న ప్రతివాడు ఆయన మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో అడిగాడు. సత్యమనగా ఏంటి? మీరు చెప్పండి. ఇప్పుడు సత్యమనగా ఏంటి? పిలాతు అడిగాడు. రాజు అడిగిన మాట అడుగుతున్నా. సత్యమనగా ఏమిటి? వెరీ గుడ్. నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యము. మరలా అందులోనే ఉంది సత్యం అంటే ఏంటి? సత్యం అనగా ఏంటి? ఇందాకే చెప్పాను కదా. ఈ లోకమంతా మోసపోతుంది. ఎవరి వల్ల? అపవాది వల్ల. అంటే వారందరూ ఇప్పుడు అబద్ధంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సత్యం అనేది ఒకటి ఉంది అని తెలియపరచడానికి ఎవరు వచ్చారు? క్రీస్తు ప్రభువారు. ఆ సత్య సువార్తను క్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. అది సత్యము. ఆయన మనందరి నిమిత్తం, మన పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. శిలువ త్యాగానికి అప్పగింపబడ్డాడు. ఇదే సత్య సువార్త. ఇదే నిజమైనటువంటి సువార్త. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఈ నిజమైనటువంటి సత్యంలోనికి వారు నడిపింపబడ్డారు. ఆ సత్యము ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. కాబట్టి నేను ఆ సత్యము కలిగినటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దావీదు గారు రాసిన కీర్తనలో 25వ కీర్తన 5వ వచనం, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. చూడండి, చదువు. నీవే నా రక్షణకర్తవైన దేవుడువు. చాలు. సత్య సువార్తను గూర్చి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆ సత్యంలో నేను నడిపించు అని దేవుణ్ణి అడగాలి. ఇంకొక చివరిగా 86వ వచనము 86వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును, ఎంత చక్కగా ఉంది, సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. అది నువ్వు అడగాలి. బయట ఉన్నటువంటి వారిని సత్యములోనికి నడిపించవచ్చు. ఇప్పుడు నువ్వేమడుగుతున్నావు? ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకున్నావు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నావు. సత్యములో నడిపించినట్లు ఆ మార్గంలో నడిపించుట నాకు తెలుపుము అంటున్నాడు. నువ్వు రోజు అడగాలి, సత్యములోనికి నడిపించు అని, సత్య సువార్తలోనికి నడిపించు అని. ఇది నువ్వు ఖచ్చితంగా దేవుని అడగాలి. ఇప్పుడు మరలా వద్దాం. నీ హృదయంలో ఎవరున్నారు? దేవుడు. దేవుణ్ణే నమ్మాలి, దేవుణ్ణే విశ్వసించాలి, దేవుని మీద మీ భారం వేయాలి. అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి. నిన్ను నువ్వు నమ్ముకుంటే, మొన్న ఆలోచన చేసుకున్నా, 88 వచనంలో ఏమన్నాడు? నీ ఆలోచనలు, నీ తలంపులు నా తలంపుల వంటి కాదు. నీ తలంపుల్లో మంచి చెడు ఉండొచ్చు, నా తలంపుల్లో మంచే ఉంటది. కాబట్టి ఆయన తలంపులు గుర్తెరిగి మౌనంగా వివేచన కలిగి జ్ఞానం కలిగి లోబడి నువ్వు జీవించినప్పుడే హెచ్చించబడతావు. లోకంలో గొప్పగా హెచ్చించబడతావు. దేవుని సంఘములో ఎక్కువగా హెచ్చించబడతావు. ఆయన నిన్ను ఒక స్థాయిలో, ఒక స్థానంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిలబెడతాడు. కాబట్టి దేవుని గురించినటువంటి ఆలోచన నువ్వు నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధ చేయబాకు. దేవుడు నీకు చాలా చేస్తున్నాడు. అవి నీ కంటికి కనిపించవు, చెవికి వినపడవు, హృదయమునకు అర్థము కావు. హృదయానికి అర్థం కాదు. నువ్వు జ్ఞానివి. నేను అనే దాన్ని బట్టి నువ్వు ఇంకో మాట వేసుకో లోపల. అజ్ఞానివి. ఆలోచన చేసుకో, జ్ఞానం సంపాదించుకో. లోకాన్ని చూసి లోకానుసారమైనటువంటి జ్ఞానం కాదు, దైవానుసారమైనటువంటి
జ్ఞానాన్ని సంపాదించుకో, నీవు నీ కుటుంబం రక్షింపబడుతుంది. మనందరం నిత్య జీవనకు అర్హత సంపాదించాలి అంటే మన బ్రతుకును స్థిరపరుచుకోవాలి, మన బ్రతుకును సరి చేసుకోవాలి. క్రొత్తగా నూతన సృష్టి అంటే ఎంత ఎంత కొత్త సృష్టిలోనికి మనం వెళ్ళబోతున్నాము, అదే రోత జీవితం నూతన సృష్టికి ఆహ్వానించడు. అర్థమైందా? ఆహ్వానించడు. చక్కగా బిర్యానీ తింటున్నావు, అందులో ఏదో పడింది అనుకోండి, ఏం చేస్తావు? పడేస్తావు. తినేసి కడుపులో నొప్పి తెచ్చుకుంటావా? పడేస్తావు. మరి అంతటి సృష్టిలో కూడా పాడైపోయిన నిన్ను ఎలా తీసుకుంటాడు ఆయన? మొత్తం పాడైపోద్ది. అది పరిశుద్ధంగానే ఉంటుంది, పరిశుద్ధులే ఉంటారు, పరిశుద్ధులే వెళ్తారు. అపరిశుద్ధుడమైన మనం వెళ్ళాం, అపరిశుద్ధంగా ఉండి నువ్వు వెళ్ళావు. కాబట్టి నువ్వు మార్చుకో, పరిశుద్ధంగా మార్చుకో. దేవుడు ఈరోజు ఇచ్చాడు, రేపు కూడా ఇస్తున్నాడు అంటే నువ్వు మార్చుకుంటావనే. నువ్వేదో గొప్పగా ఏదో సాధించేస్తావని కాదు, ఏదో గొప్పగా ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తావనో లేదా సంఘాన్ని శుభ్రం చేసి బాగుపరిచేస్తావనో కాదు. నిన్ను నువ్వు బాగుపరుచుకుంటావేమోనని, నిన్ను నువ్వు బాగుపరుచుకొని నీ కుటుంబాన్ని కట్టుకొని కుటుంబాన్ని సరిచేసుకుంటావని నీకు ఇస్తున్నాడు అవకాశాన్ని అందిపుచ్చుకో, అవకాశాన్ని తీసుకో. ప్రతిరోజు రాత్రికాల సమయాన కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడు. నీ ప్రతి అవసరతను బట్టి దేవునితో మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు. అబ్రహాము గారు రాత్రికాల సమయాన ఏం పని ఉండదు, ఆయన చీకటి, అప్పుడు అంత వెలుగు పెద్దగా ఏముండదు. చీకటి వచ్చి చక్కగా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన ఏమన్నా మాట్లాడతాడేమో, లేదా ఆయనే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనే బయటకు వచ్చి కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను, ఆకాశం వైపు నాకు కన్నులెత్తుచున్నాను, దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి దేవునితో మాట్లాడడానికి కొంత సమయం. ఆయన మన స్నేహితుడు. మనల్ని ప్రేమించేది వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? ఎక్కువ దేవుడే. ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. ఆయనతో పంచుకోండి, చక్కగా మాట్లాడండి. అన్నీ వివరించబడతాయి, అన్నీ సాధ్యపడతాయి, అన్నీ చక్కబడతాయి. కాబట్టి దేవుని మీద దృష్టి ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు. థ్యాంక్ యూ.